ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధార్ కోసం ఒక కొత్త అప్లికేషన్ తీసుకొచ్చింది. ఇది జస్ట్ ఆధార్ అని ఉంటుందన్నమాట. బోత్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లోనూ అలాగే యాపిల్ యాప్ స్టోర్లో కూడా మీకు ఇది ఈ రోజు నుంచి అఫీషియల్గా అవైలబుల్గా ఉంది. ఈ రోజు మార్నింగే దీన్ని అఫీషియల్గా వీళ్ళు లాంచ్ కూడా చేశారు. అయితే రిమెంబర్, మీ దగ్గర ఆల్రెడీ ఎం ఆధార్ ఉంది కదా, ఎం ఆధార్లో చేసే ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అది కంప్లీట్గా డిఫరెంట్. మీ ఆధార్కి సంబంధించిన ఫుల్ యాక్సెస్, మీ ఆధార్కి సంబంధించిన ప్రతి ఫీచర్ మీరు అక్కడ కావాలనుకుంటే మీ లెవెల్లో ఉన్నవి అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు పీవీసీ ఆధార్ కార్డ్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక రకరకాలుగా అన్ని ఫీచర్స్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి కదా. బట్ అది ఆధార్కి సంబంధించిన కంప్లీట్ కంట్రోల్ అనమాట. బట్ ఏదైతే ఈరోజు లాంచ్ చేశారో ఇది ఆధార్కి సంబంధించిన డిజిటల్ సర్వీసెస్ని ఇన్స్టంట్గా యాక్సెస్ ఇవ్వడం కోసం మాత్రమే లాంచ్ చేసిన అప్లికేషన్. గుర్తుపెట్టుకోండి, దీంట్లో మీరు మీ ఆధార్కి సంబంధించిన ఎలాంటి డేటాని మోడిఫై చేయలేరు. రిమెంబర్, జస్ట్ మీరు ఏదైనా ఇన్స్టంట్గా ఆధార్కి సంబంధించిన డేటాని ఎవరికైనా ఇవ్వాలి, యాక్సెస్ ఎవరికైనా ఇవ్వాలి, అండ్ మీ ఫ్యామిలీకి సంబంధించిన కంప్లీట్ ఆధార్ కార్డులు అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి అనుకుంటేనే అలాంటి సర్వీసెస్ కోసమే ఇది ఇన్స్టంట్గా మీకు ఏదైనా డేటాని ఇవ్వడం కోసం. చాలా రకాల సిమ్ కార్డు ఇవ్వాలన్నా, లేకపోతే ఇంకెక్కడైనా రకరకాల టికెట్లు బుక్ చేసుకోవాలి, ఎక్కడైనా సరే మీ ఆధార్ యాక్సెస్ అడుగుతున్నారు కదా, జస్ట్ మీ ఆధార్ యాక్సెస్ని ఇన్స్టంట్గా ఇవ్వడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. సో రెండింటి లింక్స్ కింద మీకు ఫస్ట్ కామెంట్లోనూ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి దీన్ని ఇన్స్టాల్ చేసి దీనికి సంబంధించిన వాక్ త్రూ ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. దీంట్లో ఎలాంటి ఫీచర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనేది. నేను యాపిల్లో ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ మీరు ప్లే స్టోర్లో యాప్ స్టోర్లోకి వెళ్ళి ఆధార్ అని కొడితే మీకు ఆధార్ కార్డ్ అప్లికేషన్ కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఇది యుదాయ్ వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్, అఫీషియల్ అనమాట. సో జస్ట్ మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు దాన్ని ఓపెన్ చేయండి. దాంట్లో మీకు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుద్ది. ఫస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు ఇన్స్టంట్గా యాక్సెస్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఓటీపీ ఒకటి వస్తుంది, ఓటీపీతో మీరు లాగిన్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ ఒకసారి ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ మీకు పైన మీ పేరు కనిపిస్తుంది. నా కేసులో ఇక్కడ షేక్ రఫీ అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంక పైన లాంగ్వేజ్ అప్లికేషన్, లాంగ్వేజ్కి సంబంధించిన ఆప్షన్ కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే మీరు ఈ ఆధార్కి సంబంధించిన డేటాని మీరు మీకు సంబంధించిన భాషల్లో కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొన్ని లాంగ్వేజెస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దాని కింద మీరు ఒకసారి డ్రాప్ డౌన్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఈ డ్రాప్ డౌన్ మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు యాడ్ అనదర్ ప్రొఫైల్ అని కనిపిస్తూ ఉంటుంది. అంటే మీ ఫ్యామిలీలో మీ మదరు, ఫాదరు, మీ డాటరు, మీ సన్ను, మీ వైఫ్ అందరికి సంబంధించిన డేటా మీ ఫోన్లో ఉండాలి అనుకుంటే వాళ్ళకి సంబంధించిన ప్రతి ప్రొఫైల్ మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెద్ద క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ అనేది మీకు సంబంధించిన ఆధార్ని ఎవరికైనా ఇన్స్టంట్గా స్కాన్ చేయాలంటే ఇలా చూపించవచ్చు అనమాట. సింపుల్, వాళ్ళు స్కాన్ చేసుకుంటారు, మీ డేటా అంతా కూడా తీసుకుంటారు. ఏదైనా సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు, టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు, ఇంకెక్కడన్నా రకరకాల సర్వీసెస్లో, హోటల్స్లో కూడా మీ ఆధార్ కార్డ్ అడుగుతూ ఉంటారు కదా, ఓఏ రూమ్స్ బుక్ చేసుకుంటున్నప్పుడు అడుగుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇన్స్టంట్గా ఇలా చూపిస్తే మీకు ఆటోమేటిక్గా వాళ్ళు స్కాన్ చేసుకుంటారు అండ్ మీ యాక్సెస్ అనేది తీసుకుంటారు అనమాట. అండ్ మీ క్యూఆర్ కోడ్ మీద జస్ట్ ఇలా ట్యాప్ చేశారనుకోండి, మీకు సంబంధించిన ప్రొఫైల్ మొత్తం కూడా అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నా పేరు, నా డీటెయిల్స్, మెయిల్, అలాగే ఎక్కడ నుంచి వచ్చాను నేను, ఏ ఊరు మాది, అంత క్లియర్గా ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రం మాస్క్ చేసి ఉంటుంది. దాన్ని కావాలనుకుంటే రివీల్ చేయాలనుకుంటే మాత్రం అక్కడ అన్మాస్క్ డేటా నాకు ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ డేటా మొత్తం కూడా కనిపిస్తుంది అనమాట. మళ్ళీ ట్యాప్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది, మీ క్యూఆర్ కోడ్ అనేది చూపిస్తుంది. అండ్ కింద రెండు ఆప్షన్స్ అనేది చూడండి, స్కాన్ క్యూఆర్. మీరు ఎవరైనా ఆధార్ కార్డు మీరు స్కాన్ చేయాలనుకుంటున్నారు, ఇంకేదైనా డేటాని స్కాన్ చేయాలనుకుంటున్నారు, మీ ఆధార్ కార్డు యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు. సో మీ ఆధార్ కార్డు ఏదైనా రూమ్ దగ్గర మీరే వాళ్ళు ఈ క్యూఆర్ని స్కాన్ చేయండి సార్ అని అంటారు కదా, అలాంటప్పుడు స్కాన్ చేస్తే మీ డేటా అనేది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళ డేటా అనుకో కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు షేర్ ఐడి అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తారంటే 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి కంప్లీట్ షేర్, మీ ఆధార్ కార్డుకి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా మీకు కంప్లీట్గా వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రైవసీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఉంది చూడండి, సెలెక్ట్ షేర్. దీంట్లో మీరు క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఇద్దామనుకుంటున్నారో అంటే దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, జెండర్ కావచ్చు, ఫోన్ నెంబర్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే టిక్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే అన్టిక్ చేసుకోవచ్చు. ఇది కొంచెం బాగుంది. మీకు కావాలనుకున్న డేటాను మాత్రమే ఇవ్వాలనుకుంటే ఇది యూజ్ అవుతుంది అనమాట. సింపుల్గా ఉంది కదా యూఐ, ఇది సింపుల్గా ఉంది అండ్ మీకు ఈజీగా యాక్సెస్ చేసుకునేలాగా. ముఖ్యంగా ఇన్స్టంట్గా డిజిటల్ సర్వీసెస్ ఇవ్వడం కోసం మాత్రం ఈ ఆధార్ కార్డుకి సంబంధించిన లేటెస్ట్ అప్లికేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అండ్ రిమెంబర్, ఎం ఆధార్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఇది కూడా కంప్లీట్గా డిఫరెంట్. రెండు కూడా గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్ అప్లికేషన్స్. నచ్చితే లైక్ చేయండి, ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.